ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది గోబుస్తాన్ మ్యూజియం అండ్ గోబుస్తాన్ బిగ్ స్టోన్. సో ఇక్కడ గోబుస్తాన్ బిగ్ స్టోన్ అనేది ఇక్కడ వెనకాల కనిపిస్తుందంట. సో గోబుస్తాన్ స్టోన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ 5000 years old అంట. సో 5000 year old విలేజ్ అండ్ ఆ స్టోన్స్ అనేది ఇక్కడ వీళ్ళు రెస్టోర్ చేయడం జరిగింది. సో దాని స్పెషాలిటీ అది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి, ఎందుకు అంత స్పెషల్ అనేది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపించేది మ్యూజియం అండ్ స్ట్రైట్ కనిపించేదేమో గోబుస్తాన్ స్టోన్ అండ్ విలేజ్. ఇట్స్ అన్ ఆర్కియాలజికల్ వండర్ అని చెప్పుకుంటున్నారు. 5000 year old స్టోన్స్ అంట. ఓకే, సో ఇక్కడ మనం గోబుస్తాన్ విలేజ్కి వచ్చాము. ఇక్కడ టికెట్ ఆఫీస్ ఉంది, అటువైపు ఏమో మ్యూజియం ఉంది, ఇటువైపు ఏమో మళ్ళీ మనకి మౌంటైన్ ఉంది. సో ఇప్పుడు ఓన్లీ మౌంటైన్స్కి వెళ్తున్నాం, మ్యూజియంకి వెళ్ళేంత టైం లేదు అండ్ మ్యూజియం చూసే ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు నాకు. కానీ మీకు స్పెషల్, ఐ వాంట్ షో వన్ స్పెషల్ కార్, దిస్ గ్రీన్ కలర్ కార్. గత 2 రోజుల నుంచి మేము బాకు సిటీలో ఇదే కార్లో తిరుగుతున్నాము అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ కార్ ఇన్ ఎంటైర్ బాకు సిటీ విచ్ ఇస్ గ్రీన్ కలర్. వీటిని లండన్ టాక్సీస్ అంటారు. మా హోటల్ బయట ఉంటే మా హోటల్ వాళ్ళతో మాట్లాడుకొని ఇది బుక్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద ఓన్లీ గ్రీన్ కలర్ లండన్ టాక్సీ కార్ ఇన్ ఎంటైర్ బాకు సిటీ. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కార్. ఈ కార్ మనల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, తీసుకెళ్తుంది, అది చూపిస్తున్నారు. నెక్స్ట్ మనం అటువైపు చూసుకుంటే ఇక్కడ టికెట్ తీసుకొని బయలుదేరదాము. సో దట్ ఈస్ ద గోబుస్తాన్ విలేజ్ అండ్ మౌంటైన్. అక్కడ మౌంటైన్ ఉంది, మనం అటు టికెట్ తీసుకొని అటు బ్యాక్ సైడ్ వెళ్తే 5000 year హిస్టరీ ఉన్న ఆర్కియాలజికల్ స్ట్రక్చర్స్ అండ్ మౌంటైన్స్ ని మనం చూడబోతున్నాం. స్టే ట్యూన్. ఓకే, ఇప్పుడు గోబుస్తాన్ విలేజ్ లోని మౌంటైన్స్ వైపు వెళ్తున్నాము. చూసుకోండి ఎలా ఉందో. 10 మన్నత్ ఛార్జ్ చేశారు, అంటే మన లెక్కల ప్రకారం 500 రూపాయలు ఛార్జ్ చేశారు. కానీ మన కార్ని కూడా అలౌ చేశారు. మన కార్లోనే ప్రయాణం చేస్తున్నాం. ఈ కొండల్ని గుట్టల్ని చూస్తుంటేనైతే ఏం స్పెషాలిటీ ఉందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి కొండలు గుట్టలు చాలా చూసాం కదా, చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటది, లేకపోతే ఈ డబ్బులు ఛార్జ్ చేసి మరి మనల్ని పంపించాడు కదా. ఓకే, కొంచెం లోపలికి వెళ్తుంటే ఏదో స్పెషల్ కొండలు కనిపిస్తున్నాయి, చూద్దాం. ఇదేదో ప్రాపర్ షేప్ లో కట్ చేసినట్టు కొండలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇది మన డెస్టినేషన్ పాయింట్ అనుకుంటా. చాలా మంది వాళ్ళ కార్లు ఆపేసి పెట్టారు కాబట్టి పార్కింగ్ చేసుకొని, పార్కింగ్ లో వెహికల్ పార్క్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ గోబుస్తాన్ అని రాసుంది. వీళ్ళు క్యూని జీ లాగా పలుకుతారు. గోబుస్తాన్ అంటే గోబుస్తాన్ అనమాట. సో ఇది గోబుస్తాన్లోకి ఎంట్రీ. ఇక్కడ పార్క్ చేసేసుకున్నాం కార్ని. తను మన డ్రైవర్. ఇక్కడ పార్క్ చేసుకొని గోబుస్తాన్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఓకే, గోబుస్తాన్లో ఆల్రెడీ మీకు ఒక స్పెషాలిటీ చూపిస్తాను. ఇక్కడ ఒక రాయి ఉంది. ఈ రాయి మీద కొడితే సౌండ్ చూసారా అలా డిఫరెంట్గా ఉందో. ఇదిగో కంచు మోగినట్టు కనకంబు మోగున అన్నట్టు కంచు మోగినట్టు మోగుతుంది. మామూలుగా రాయి మీద కొడితే సౌండ్ రాదు. మీకు ఇదే దాన్ని ఎగ్జాంపుల్గా వేరే దగ్గర చూపిస్తాను. ఇది నార్మల్ రాయి సౌండ్. ఇది ఇక్కడ చూసుకుంటే కంచు మోగినట్టు మోగుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. గోబుస్తాన్ లోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. లెట్స్ గో.
ఇక్కడ అన్ని కొండలే ఉన్నాయి, కానీ డిఫరెంట్గా వెరైటీ షేపుల్లో ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ షేప్స్, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ షేప్స్లో కొండలు తొలిచి ఉన్నాయి. అవి తొలిచారా లేకపోతే అవి షేప్స్ అలా ఆటోమేటిక్గా ఫామ్ అయ్యాయో తెలీదు. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు మనకి, సో వీ కెనాట్ గో అండ్ టచ్ దేర్. ప్రతిదానికి నెంబరింగ్ కూడా వేశారు, అంటే దీస్ ఆర్ ఆల్ సంథింగ్ స్పెషల్ అనుకుంటాను. నౌ వీఆర్ హెడింగ్ దిస్ వే. అక్కడ నుంచి కూడా ఇంకో దారి ఉంది, ఇటువైపు వెళ్దాం. ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ నో స్టెప్పింగ్, నో స్మోకింగ్ ఇవన్నీ బోర్డులు పెట్టారు, మనం వాటి మీదకి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా నో ఎంట్రీ, కానీ ఇదేదో డిఫరెంట్గా ఉంది. మీరు చూసారా హోల్స్ రకరకాలుగా ఉన్నాయి. నాకైతే ఇవి చూస్తుంటే దీస్ ఆర్ నాట్ అపియరింగ్ లైక్ ఎ స్టోన్స్. మనకి రామసేతు బ్రిడ్జ్ దగ్గర ఉంటాయి కదా, దాంట్లో ఉండే ఆ స్టోన్స్కి ఉండే హోల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. దీని కిందికి వెళ్దాం. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ గోబుస్తాన్. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు బొమ్మలు చూస్తున్నారా, రకరకాల బొమ్మలు అండ్ రకరకాల ఎన్స్క్రిప్ట్, దాని ఏమంటారు, ఈ స్కల్ప్చర్స్ పైన అప్పటి భాషలో రాసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రాసి వీటి చరిత్ర అట్లీస్ట్ 5000 years ఉంటుంది అంటున్నారు. అదే దీని స్పెషాలిటీ. బ్యూటిఫుల్ ఉంది కదా. ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన నిర్దేశకాలు ఉన్నాయన్నమాట. కదా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ ఇంకా రకరకాల స్కల్ప్చర్స్ ఉన్నాయి మనకి చూసుకోవడానికి. అన్నీ ఒక్కొక్క కొండ ఒక్కోలాగా చెక్కినట్టు అనిపిస్తుంది నాకు. సో చెప్పాను కదా, రామసేతు బ్రిడ్జ్లో యూజ్ చేసిన రాళ్ళలాగా ఉన్నాయి అక్కడ. అన్ని రాళ్ళ మధ్యలో హోల్స్, వాటికి రకరకాల మల్టిపుల్ హోల్స్ ఉండడం అనేది. ఇవి రాళ్ళే, కాకపోతే హాలో ఉన్న రాళ్ళు అన్నమాట. వావ్, ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇది కాకుండా అక్కడ కూడా చూడండి, లుక్ ఎట్ దట్ సైడ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. దీన్ని ఇలా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సిటీ ఈజ్ వే టు ఫార్, అక్కడెక్కడో ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి ఆర్కియలాజికల్ సైట్ కాబట్టి దీని మెయింటెనెన్స్ కోసం దరిదాపుల్లో ఏది లేకుండా ఇలా దూరం నుంచి దీన్ని ఇలా కాపాడుతూ వస్తున్నారు. సిటీని అక్కడ నుంచి ఇక్కడికి ముందుకు రానికుండా చూసుకుంటున్నారు. సూపర్బ్, అల్టిమేట్. గోబుస్తాన్ ఈజ్ బ్యూటిఫుల్. నాకు జియోగ్రఫికల్ కానీ, ఆర్కియలాజికల్ కానీ, హిస్టారికల్ కానీ
రెఫరెన్సెస్ ఉండే ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టం. మా ఆవిడకేమో ఓపిక లేదు, విపరీతంగా చలి ఉంది, నేను రాలేను అని చెప్పింది. నేను అన్నా సరే నువ్వు వెళ్ళి నీ షాపింగ్ చేసుకో, పర్లేదు, ఎందుకంటే రేపు తను ఇండియాకి వెళ్ళిపోబోతుంది. సో సర్లే అని తను షాపింగ్కి పంపించేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. నాకు ఇలాంటి ప్లేసెస్ చూడడం, ఇలాంటి రెఫరెన్సెస్ గురించి తెలుసుకోవడం, డీటెయిల్స్ తెలుసుకోవడం, అవన్నీ మీకు షేర్ చేయడం, ఐ రియలీ లైక్ ఇట్. అందుకోసమే ఇక్కడికి వచ్చా. 60 కిలోమీటర్ల దూరం స్పెసిఫిక్గా మీకోసమే వచ్చా ఇక్కడికి. ఇక్కడ కూడా కనిపిస్తుందా, అక్కడ బొమ్మలు గీశారు, ఇవన్నిటికి కూడా తొలిచి పెట్టారు. ఇవన్నీ తొలిచారా లేకపోతే న్యాచురల్గా ఫామ్ అయిందా తెలీదు. ఇక్కడ దగ్గరలోనే 50-60 years బ్యాక్ ఒక లావా పడిందంట. ఆ లావా కూడా మన దగ్గరికి వెళ్ళి చూసుకున్నాము. కానీ దిస్ ఇస్ గోబుస్తాన్. ఇక్కడ చూసాం కదా, అక్కడ ముందుకెళ్ళి ఆ సిటీ ఎలా ఉందనేది కూడా అక్కడి నుంచి కూడా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, once again, every particular mountain has a story. ప్రతి కొండకి ఒక కథ అనేది ఉందని అనిపిస్తుంది నాకైతే. ఏదో ఒక స్టోరీ, they are trying to explain some story, or they are trying to explain something on each stone అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎన్క్రిప్షన్స్ కానీ లేకపోతే అలాగే ఇక్కడ చెక్కడం కానీ జరిగిందని నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో అన్నపూర్ణ 7 ఎకరాలు అని చెప్పేసి అని చూపించినప్పుడు, అన్నపూర్ణ స్టూడియోస్లో రకరకాల సినిమాల్లో చూపించినప్పుడు ఒక కొండరాయిని చూపించేవాళ్ళు. ఆ కొండరాయిని చూసినట్టు ఇక్కడ మల్టిపుల్ రాళ్ళు చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. కానీ ఇది చాలా పెద్దది, చాలా పురాతనమైనది, అండ్ చాలా హిస్టారికల్ రెఫరెన్స్ అండ్ ఆర్కియలాజికల్ రెఫరెన్స్తో పాటు ఉన్నదన్నమాట. ఇంకా ముందుకెళ్ళి ఆడికి వెళ్ళాక చూద్దాం. అప్పటి వరకు మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని ఫొటోస్ తీసుకుంటాను, ఆ తర్వాత దీన్ని మళ్ళీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్. ఇది చూస్తుంటే ఈ కొండ ప్రాంతాలు, ఈ కొండలు చూస్తుంటే నాకైతే ఒకటే పాట గుర్తొస్తుంది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. పాట సరిగా వచ్చినా రాకపోయినా మీరు భరించాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా చల్లగా ఉంది. కానీ పాట గుర్తొచ్చింది. అది అది తిరుపతి బాలాజీది కాబట్టి మన వెంకటేశ్వర స్వామి యొక్క పాటని మిస్ చేయొద్దనిపించింది. అందుకే ఆ పాట పాడి మీకు వినిపించేశాను. అక్కడ చూసుకుంటే అక్కడ ఒక టెలిస్కోప్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అనేది. ఈ టెలిస్కోప్లోంచి మనము చూసుకోవచ్చేమో సిటీని. నాకైతే ఇది ఆపరేట్ చేయడం ఎలాగో తెలియట్లేదు, సో అందుకని నేనేమి వాడట్లేదు దాన్ని. యు నో హౌ టు ఆపరేట్ దిస్ టెలిస్కోప్? Is it working? Not working? Okay. I'm not sure how to use it. But anyways, so akkada adantha empty space and you can see the city over there. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారా? గోబుస్తాన్.
1 hour distance from Baku. So 1 hour distance travel చేసి వచ్చినా సరే, దాదాపు 60 kilometers బయట ఉన్నా సరే, బ్యూటిఫుల్. ఐ థింక్ ఐ హావ్ టేకెన్ అ గుడ్ డెసిషన్ ఇన్ కమింగ్ హియర్. సో ఆ డెసిషన్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ వ్యూ అనేది ఎంత నీట్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. సో నాకు తెలిసి నేనే కాకుండా మీరందరూ కూడా లక్కీ, ఎందుకంటే ఈరోజు జనాలు ఎవరు లేరు అండ్ మనకి మరీ ఎక్కువ ఓవర్ విండిగా కూడా లేదు కాబట్టి నాకు మరీ ఎక్కువ అంటే ఆల్రెడీ ఇట్స్ కోల్డ్ బట్ ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ విచ్ ఐ కెనాట్ మేనేజ్ అనే టైప్లో లేదు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు షో ఇట్ టు యూ ఆల్. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ నౌ గోయింగ్ టు హెడ్ టువర్డ్స్ ద లావా. సో వేర్ ద రియల్ లావా, మనకి ఎక్కడైతే వాల్కనో అనేది పుట్టింది, వాల్కనో అనేది ఒకటి అక్కడ పడింది, అక్కడ వాల్కనో అనేది 50-60 years బ్యాక్ అక్కడ వాల్కనో అనేది వచ్చిందంట. సో అది ఇప్పటికీ అక్కడ ఇంకా మణుతూనే ఉంది, కాకపోతే హాట్ లావా లేకుండా కోల్డ్ లావా లాగా కేవలం ఓన్లీ టుపుక్ 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 అని చెప్పేసి అని ఓన్లీ ఉడుకుతున్నట్టు కనిపిస్తుందంట. ఆ ప్లేస్కి, వాల్కనో ప్లేస్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇదైతే ఆల్రెడీ చూసి మీరు అందరు ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. ఏమున్నావు సరే బస్, నేను అడిగేది ఒకటే, మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పే విధానం కానీ నేను చూపించే ప్లేసెస్ కానీ మీకు నచ్చుతున్నాయా లేదా అది మాత్రం మీరు నాకు ఇన్ఫర్మేషన్ కమెంట్స్లో పెట్టండి. సో దట్ ఐ విల్ నో వెదర్ పీపుల్ ఆర్ లైకింగ్ ద వే విచ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ నేను దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇంకేదైనా కొత్తగా యాడ్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ వేలో మీకు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుందా అనేది నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందే వీడియో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా, కానీ నాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇంకొకటి కనిపించింది. ఇది ఈజిప్ట్లో స్పింక్స్ అని చూసాం కదా, ఆ స్పింక్స్ లాగా కనిపిస్తుంది ఇది ఈ కొండ అనేది. అందుకే నాకు అది మీకు చూపించాలనిపించింది, అది మిస్ చేయొద్దు అనిపించింది, అందుకే చూపిస్తున్నా. సో ఆ స్పింక్స్ లాగా ఇది ఒక వ్యూ ఉండింది, చాలా బాగా అనిపించింది, అందుకే అది చూపిస్తున్నాను. రెండోది, మనం ఇప్పుడు వింటర్ టైం కాబట్టి ఇక్కడ ఉండడం కష్టము, ఇది తొందరగా వెళ్ళిపోవాలి, ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని. కానీ అదే సమ్మర్ టైంలో అయితే అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఇక్కడ పాములు బాగా తిరుగుతాయంట. లాట్ ఆఫ్ స్నేక్స్ ఆర్ అరౌండ్ ఇన్ ద సమ్మర్ టైం. వింటర్ టైంలో అవి కూడా పాపం బజ్జి ఉంటాయి అనమాట. అందుకని మనకి ఇప్పుడు ఎక్కువ ఆ రిస్క్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఇక్కడ మనం ఒక్కరిద్దరు మాట్లాడినా సరే విపరీతమైన రీసౌండ్ వచ్చేస్తుంది, ఎందుకంటే అంతా ఓపెనే కదా. సో నాకంటే ఎక్కువ మీరు చూస్తున్న వాళ్ళందరూ మీరందరూ లక్కీ, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ లేరు. నేను క్లియర్గా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని చూపించదలుచుకున్నంత క్లియర్గా ఇక్కడ చూపించగలుగుతున్నా. వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ కానీ, వేరే వాళ్ళ డిస్టర్బెన్సెస్ కానీ, వేరే పీపుల్ మనకు కనబడం కానీ, మనకి స్క్రీన్లో కనిపించడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ ఎలాంటిది లేకుండా ఇక్కడ హ్యాపీగా మనం చూసుకోగలుగుతున్నాం. సో దిస్ ఇస్ కొబుస్తాన్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ ఫర్ హియర్ అండ్ దెన్ వీ విల్ మీట్ యూ డైరెక్ట్లీ ఇన్ ద వాల్కనో ఏరియా. టేక్ కేర్. ఇప్పుడే గోబుస్తాన్ నుంచి బయటకు వచ్చేసి వాల్కనో వైపు వెళ్తున్నాము. ఇది మన కారు, అక్కడ నుంచి ఈ కార్లోకి షిఫ్ట్ అవుతున్నాము. ఓన్లీ ఈ లోకల్ కార్స్ ఈ కార్లో మాత్రమే అలౌ చేస్తారంట వాల్కనోకి వెళ్ళడానికి. సో ఈ కార్లో ఇప్పుడు వెళ్ళబోతున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారా, దిస్ ఈస్ ద రియల్ వాల్కనో ఏరియా. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హాట్ వాల్కనోస్ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని స్తబ్దతతో ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఇన్సైడ్. దాన్ని ఒక లైటర్తో వెలిగిస్తే ఇలా వెలుగుతుంది. This is the volcano area. This is like looking like a Mars. మార్స్లో ఉన్నామా లేకపోతే భూమి మీద ఉన్నామా అన్నట్టుంది. ఇదంతా కూడా రియల్ వాల్కనో, కాకపోతే there is no fire outside, there is fire inside. అది వెలిగిస్తే వెలుగుతుంది. వావ్, ఎంత పెద్ద వాల్కనో చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐవ్ కమ్ టువర్డ్స్ ఎ వాల్కనో ఏరియా. చూస్తున్నారా ఇక్కడ బబుల్స్ అనేది అలా వస్తున్నాయి చూడండి. వెరీ బిగ్ వాల్కనోస్ అనేది అక్కడ హ్యూజ్ వాల్కనో అక్కడ ఒకటి ఉందంట. ఇదంతా లిటరలీ మార్స్లో ఉన్నట్టుంది ఏరియా అంతా కూడా. చూడండి ఎలా ఉందో, మొత్తం ఒక మార్స్లో కొండపైన ఉన్నట్టుంది.
అది చూడండి, ఇది ఎలా ఉబ్బుకుతుందో లావా అనేది లోపల నుంచి, వాల్కనో కాబట్టి. నేను నా లైఫ్లో ఎప్పుడూ ఊహించలే ఒక వాల్కనో దగ్గరికి ఇంత దగ్గర నుంచి చూస్తానని చెప్పేసి అని. ఇట్ ఈస్ నాట్ సో డేంజరస్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఆల్సో షో ఇట్ యూ గైస్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా వాల్కనో? ఇదంతా కూడా రియల్ వాల్కనో ప్లేస్. వీటన్నిటిలో ఫైర్ అనేది లోపల ఉబ్బుకుతూ ఉంది, లావా అనేది పొంగుతుంది. కాకపోతే లోపలికి అది కొంచెం సద్దు మణిగినట్టుంది. ఓ 40-50 years బ్యాక్ చాలా పెద్దగా ఇక్కడ ఇది బ్లాస్ట్ అయిందంట. గత 50 సంవత్సరాలు అయితే బ్లాస్ట్ అవ్వలేదు. ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంది. ఇక్కడ చూసారా, ఫైర్ అనేది చెస్ట్ పెట్టగానే ఇలా మండుతూనే ఉంది. ఇది ఫైర్ అంటిస్తే చాలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా, ఈ వాటర్ ఫ్లోస్ అన్నీ కూడా ప్రతి చోట, ప్రతి వాల్కనో దగ్గర ఇలా వాటర్ ఫ్లోస్ అనేది ఉన్నాయి కదా. ఈ వాటర్ ఫ్లోస్ అన్నీ కూడా లోపల నుంచి ఉబికి వస్తున్న నీళ్ళు అన్నమాట. వాల్కనో వల్ల లావా పొంగి ఇలా పొంగి బయటకు వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇవన్నీ సద్దుమణిగి ఉన్నాయి. ఇవి కనుక ఒక్కటేసారి ఉబికిందంటే ఈ ఏరియా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, ఇది ఇక్కడ ఈ వాల్కనో ప్లేస్కి రావడానికి సపరేట్ కార్లో వచ్చాము మేము. సో ఈ కార్లో వస్తే కానీ కుదరలేదు, ఎందుకంటే రోడ్స్ బాగాలేవు. ఈ ఏరియాని ఆబ్వియస్లీ డెవలప్ చేయడానికంటూ ఏముండదు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రిస్కీ అండ్ వెరీ డేంజరస్ ఏరియా. ఇంత చల్లటి ప్రదేశం అయినా సరే ఇక్కడ వాల్కనో ఇలాగే ఉంది, ఇది ఉబుకుతూనే ఉంది. ఇంత చల్లటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఇది ఎరప్ట్ అవ్వట్లేదు అనుకుంటా. ఒకవేళ ఎండ ప్రాంతము లేకపోతే విపరీతమైన వేడిగా ఉండే ప్రాంతం అయ్యి ఉంటే ఈ లావాలు ఇంకా ఎక్కువ ఎంత ఉబికేదో తెలీదు, ఎంత పైకి ఎగిసేవో తెలీదు. సో మొత్తానికైతే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు షో ఇట్ టు యూ గైస్. రియల్ వాల్కనో అండ్ రియల్ lava which is right now here in Azerbaijan. So this is about like 60 kilometers away from Baku city. నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు ఇది. సో luckily I was able to come here. My driver Ilgar was able to, he was very supportive and he has shown us the place. ఇక్కడ రావడము, ఇక్కడ జస్ట్ ఒక ఫైర్ అంటిస్తే చాలు ఇలా ఉబుకుతుంది అనమాట. సో ఇవన్నీ లోపల సద్దు మణిగిపోయి స్తబ్దతతో ఉంటాయి అనమాట. ఓన్లీ నీళ్లు ఉడుకుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఫైర్ అంటిస్తే ఇలా ఫైర్ అంటుకుంటుంది. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ హియర్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ స్పీచ్లెస్ హియర్. నేనేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి లావా దగ్గరికి, ఇంత దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానని లైఫ్లో ఊహించలేదు. మీకు ఇలా ఈ ఫీలింగ్ అనేది మీకు ఎలా ఉందనేది మీరు చూసి నాకు కమెంట్స్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వండి. టేక్ కేర్. ట్రైంగ్ టు లిట్ ద వాల్కనో నౌ. Wow! Look at that. I was just able to lit the volcano. So volcano అనేది ఎలా పొంగుతుందని చూసారా? జస్ట్ చిన్న సింపుల్ లైటర్ తోటి మంట వెలిగిస్తే ఇలా పొంగుతుంది. This is the situation over here. అక్కడ ఆల్రెడీ లోపల నుంచి దాంట్లో ఫైర్ అనేది ఉంది. జస్ట్ బయట నుంచి చిన్న లైటర్తో వెలిగించాను అంతే. Amazing guys. This is an amazing place. అంటే చాలా బాగుంది అని చెప్పలేను, చాలా డేంజర్గా ఉంది. అయినా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అనాలా, లేకపోతే అన్నోన్ ప్లేస్ అనాలా, లేకపోతే దిస్ ఇస్ లైక్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ అనాలా తెలియదు. బట్ ఐఎమ్ ఎట్ అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ వెరీ లెస్ డిస్కవర్డ్, వెరీ లెస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకైతే అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ.